జరిగిందయా శంకర. హైవే కైలాసంలో నాట్యం చేస్తూ ఉండగా ఇలా భూలోకం వచ్చి పరుగులు తీస్తూ ఉన్నాడు నారాయణుడు. అప్పుడు అన్నాడు శంకరుడు నారాయణుడితో, ఆపదల్లో ఉన్న శంకరుడు, స్వామి నీకు చెప్పే అంతటి వాడినా అయినా అడిగా కాబట్టి చెబుతున్నాను వినుకో. అపాయం లేని వాడు విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకములో శంకరుని చూసి విష్ణుమూర్తి వారు ఎదురుగా వచ్చి, ఏమి కష్టం వచ్చేది కైలాసంలో ఉండగా వీళ్ళ విష్ణులోకం వచ్చామన్నాడు విష్ణుమూర్తి వారు. జరిగింది మొత్తం విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు. గురువు అలా జరిగిందని చెప్పి క్షణ క్షణాలలో మోహినిగా ప్రతిష్టమైన విష్ణుమూర్తి వారు. ఏడి శంకరుడిటే వచ్చాడు పరుగులు తీస్తూ వస్తున్న భస్మాసు విధిగా విష్ణు రూపంలో ఉన్న మోహిని